నమస్తే ఫ్రెండ్స్, నేను వందన డాటర్. ఇవాళ ఒక స్టోరీ చెప్పుకున్నాం. కోడి గుడ్డు నుంచి ఒక కోడి పిల్ల బయటకు వచ్చింది. అటు ఇటు చూసినా దానికి వాళ్ళ అమ్మ కనిపించలేదు. చిక్చికంటూ నెమ్మదిగా అమ్మ కోసం బయలుదేరింది. కొంచెం దూరం నడవగానే చెప్పు దానికి అంబా అంటున్న ఆవు కనిపించింది. కోడి పిల్ల ముద్దుగా మా అమ్మవు నువ్వే అనా అడిగింది. ఆవు ఏమో నేను పెద్దగా ఉంటాను, మీ అమ్మ చిన్నగా ఉంటుంది, ఇంకాస్త ముందుకు వెళ్ళు కంపించవచ్చు అన్నది. మళ్ళీ కోడి పిల్ల చిక్ చిక్ మంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళింది. అప్పుడేమో దానికి చెప్పు మే మే అంటూ మేక కనిపించింది. అప్పుడు కోడిపిల్ల దానికి దగ్గరకు వెళ్ళి గోముగా మా అమ్మవి నువ్వేనా అని అడిగింది. ఇంకేమో మీ అమ్మకు 2 కాళ్ళు 2 రెక్కలు ఉంటాయి, నేను మీ అమ్మని కాను, జాగ్రత్తగా వెతుకు కనిపిస్తుందిలే అన్నది. దాంతో కోడి పిల్లకు అమ్మ కనిపించలేదని ఏడుపు వచ్చింది. అంతలో ప్యాక్ ప్యాక్ అంటూ బాతు కనిపించింది. కోడి పిల్లకు చాలా ఆనందం వేసింది. పరుగుగా దగ్గరకు వెళ్ళి అమ్మ అన్నది. బాతు నేను మీ అమ్మని కాను, కొద్దిగా ముందుకు వెళ్ళు, మీ అమ్మ కనిపిస్తుంది అన్నది. కోడి పిల్ల మరింత ముందుకు వెళ్ళింది. దానికి ఒక గుట్ట దగ్గర గింజలు తింటున్న కోడి కనిపించింది. కోడి పిల్లని చూసిన తల్లి కోడి కుక్కు కుక్కు కొకో అంటూ అరిచింది. తల్లి అరుపు గుర్తించిన కోడి పిల్ల తల్లి కోడి దగ్గరికి పరిగెట్టింది అంటూ గట్టిగా హత్తుకుంది. ఈ స్టోరీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? లైక్ కొట్టండి, మీ లిటిల్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.